పూరా లోకల్. కేసీఆర్ మీద బహిరంగ లెక్క చేశారు కదా. ఈరోజు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి అది భారత రాష్ట్ర సమితిగా మార్చుకొని వరంగల్లో రేపు ఎల్కతుర్తిలో ప్లీనరీ బహిరంగ సభ లక్షలాది మందితో నిర్వహించడానికి సన్నాహం చేస్తున్నది స్పష్టంగా చూస్తూ ఉన్నాం. మేము బీసీలుగా ఒకటే అడుగుతున్నాం. గత 5 ఏళ్ళుగా ముఖ్యమంత్రిగాను పార్టీ అధ్యక్ష పదవిగాను అధికారంలో ఉన్న కానీ అన్ని రంగాలుగా అనుభవించిన వాళ్ళు మీరు బీసీల పట్ల మీ పాలసీ ఏందో స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. పార్టీ అధ్యక్ష పదవుల్లో మీరే ఉంటారు, ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా మీరే ఉంటారు. బీసీలు మాత్రం ఓట్లు వేసే కాడ, పథకాలు ఇచ్చే కాడ, పథకాలు తీసుకునే కాడ మాత్రమే మేము ఉండాలా? ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నాము, ఇది రాజకీయ పాలనలో లేము. మనం ఇవాళ రాజ్యాంగబద్ధంగా ఏ పార్టీకైనా 2 నుంచి 3 సంవత్సరాల అధ్యక్షత కొనసాగుతుంది. అది జాతీయ పార్టీకైనా రాష్ట్రస్థాయి పార్టీకైనా. నిజంగా ఒక రాజ్యాంగంగా ఉన్నటువంటి ఇవాళ ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నటువంటి ఒక రాష్ట్ర పార్టీ నువ్వు జాతీయ పార్టీగా మార్చి జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా మీరే ఉన్నారు. రాష్ట్ర స్థాయిలో మహారాష్ట్రకి ఒక అధ్యక్షుడిగా పెట్టారు, ఆంధ్రప్రదేశ్కి ఒక అధ్యక్షుడు పెట్టారు, తెలంగాణకి వర్కింగ్ ప్రెసిడెంట్గా నీ కొడుకు కేటీ రామారావును పెట్టారు. ఇక్కడ అధ్యక్ష పదవి నిర్వహించలేదు, ఒక డిప్యూటీ సీఎం పదవిని కూడా బీసీలకు ఇవ్వలేదు. మెజార్టీ 50 నుంచి 60% ఉన్న బీసీల పట్ల పథకాలుగా చూపించి పదవులు మీరు పొందారనేది మా అభియోగము. నిజంగా నీ అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు చేసింది ఏమీ లేదు. చెయ్యకపోగా మళ్ళీ మమ్మల్ని అవమానించడము, మా ఉద్యమ నీతిగాత్ర కోసము నీ కూతురు కవితను ముందు పెట్టి నాయకత్వం వహించమని చెప్పడము, ఇది నిజంగా నీచ సంస్కృతి. తెలంగాణ ప్రజలు, ఉద్యమాలు చేసిన ప్రజలు, పోరాటాల ద్వారా సాధించుకున్న తెలంగాణలో ఎవరి నాయకత్వాన్ని అంగీకరించరు. ఏ వర్గం ఉంటే ఆ నాయకత్వానికి ఆ వర్గమే నాయకత్వం వహించాలని చూస్తారు. అంటే మేము బీసీలకు వ్యతిరేకం కాదు అంటున్నాం. బీసీలకు వ్యతిరేకం కాదు అనుకున్నప్పుడు అనుకూలంగా మీరు చేసిన నిర్ణయాలేంటో చెప్పాల్సిన అవసరం ఉంది. బీసీలు 50% ప్రజలకి పదవులలో, పథకాలలో, బడ్జెట్లో, మీ పార్టీ పదవుల్లో ఇవాళ ఆచరణలో చూపించాలి. కానీ గత ఎన్నికల్లో స్థానిక సంస్థల్లో 50% ఉన్న బీసీలకు 18% రిజర్వేషన్ తగ్గించి స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులు కాకుండా చూసింది మీరే. బడ్జెట్లో 20 కోట్లు, 10 కోట్లు, 10,000 కోట్లు కేటాయిస్తామని చెప్పి 100 కోట్లు కూడా ఖర్చు పెట్టిన చరిత్ర కూడా మీదే. గొర్రెలు, బర్రెలు, చేపలు ఇలా మాకు పథకాలు చూపించి పదవులు పొంది కాలయాపన చేయడం కోసము, మీరు మళ్ళీ అధికారం రావడం కోసం ఈరోజు రేపు మహాసభలో ప్లీనరీలో మళ్ళీ నీ అధ్యక్షత నాయకత్వం ఎన్నుకోవడం కోసం, వచ్చే ఎన్నికల్లో నాయకుడే ముఖ్యమంత్రి కావడం కోసము మీరు వేస్తున్న పునాదిగా భావిస్తున్నాము. బీసీల మీద మొసలు కన్ని ఇది ఒక డ్రామా. స్పష్టంగా మీ ప్లీనరీలో బీసీల పట్ల వైఖరి ఏంటో, మీ పాలసీ ఏంటో స్పష్టం చేయాలని మేము డిమాండ్ చేస్తాము.